విద్యార్థి ఉద్యమకారులకు గుర్తింపు ప్రక్రియలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 250 గజాల స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థి ఉద్యమకారులు హాజరయ్యారు. డిసెంబర్ 9లోపు విద్యార్థి జేఏసీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించి అమలు చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇలా విద్యార్థి ఉద్యమకారులందరికీ కూడా 250 గజాల భూమిని గౌరవప్రదంగా అందరికీ ఇచ్చే విధంగా మేము ప్రభుత్వం ముందుకు తీసుకుపోతాం. ప్రభుత్వ పెద్దలందరినీ కూడా ఆ సందర్భంగా ఒక ప్రెజర్ గ్రూప్ గా విద్యార్థి ఉద్యమకారులందరం కూడా కలిసి ముందుకు పోతాం. ఈ క్రమంలోనే అనేక పోరాటాన్ని జరగబోయేటువంటి కార్యక్రమాలన్నింటిని కూడా చెప్పడం జరిగింది. వివిధ యూనివర్సిటీ ఉన్నటువంటి విద్యార్థి మిత్రుల వారి పోరాటాలని 2 పేజీలు 3 పేజీలు తగ్గకుండా రాసి పంచాల భద్రి గారికి పంపించినట్లయితే ఆ పుస్తకాన్ని కూడా త్వరలోనే ఉస్మానియా ఉద్యమ కెరటాలు లేకపోతే తెలంగాణ ఉద్యమ కెరటాలు అనే పేరు మీద రావడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఆ దిశగా మీ చరిత్రను కూడా లిఖించబడడానికి కోసం ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ